రాష్ట్రంలో బ్రాహ్మణులకు అనేక సమస్యలు ఉన్నాయి. నూతనంగా ఏర్పడినటువంటి ప్రభుత్వంలో బ్రాహ్మణ సంక్షేమం అనేది జరుగుతలేదు. దాని విషయం లోపల బ్రాహ్మణ భేదావులందరూ కూడా గలవిప్పాల్సిన బాధ్యత ఏర్పడింది. పెద్ద ఎత్తున శాఖాపరంగా శాఖా భేదాలు లేకుండా రాష్ట్ర వ్యాప్తంగా బ్రాహ్మణులు రావాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంది. బ్రాహ్మణులు అనేవాడు ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా అక్కడ రావాల్సిన అవసరం ఎందుకు ఉంది అంటే, ఇప్పుడు ఉపేంద్ర శర్మ గారు చెప్పినట్టు మన జనాభా 16 లక్షల మంది రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న జనాభాకి ఇప్పటివరకు ఏ ప్రభుత్వం కూడా మనకు ఎలాంటి ఇది చేయలేకపోతున్న సందర్భంలో మన సత్తా ఏంటి, మన బలం ఏమిటి, మనం తలుచుకుంటే చేయగలిగేంటి, రాష్ట్ర ప్రభుత్వాలను నిలబెట్టే ఈ సత్తా ఉంది, మనకు పడగొట్టే సత్తా ఉంది. అలాంటి వాళ్ళందరినీ ఆశీర్వదించి ఒక గద్దెపై కూర్చోబెట్టి ప్రభుత్వాన్ని నడిపేయడానికి కావాల్సిన ఆశీస్సులన్నీ కూడా మనమే చేయగలుగుతాం. అలాంటి వాళ్ళని మనకి ఇవాళ వాళ్ళు అనగదొక్కేసి మనకి ఏ రకంగా కూడా మనకు ప్రాధాన్యత ఇవ్వకుండా మనం చేస్తున్న సందర్భాల్లో మెరిట్ స్కాలర్షిప్లు, అత్యాధునిక వసతి సౌకర్యాలతో భోజనాలు, బంపర్ ఆఫర్లతో 50 కోర్సుల్లో సీట్లు గ్యారంటీ ప్రకటించింది మన కాంచీ యూనివర్సిటీ. ప్రముఖ కంపెనీల్లో ప్లేస్మెంట్ అవకాశాలు. ఇంకెందుకు ఆలస్యం, వెబ్సైట్ ని సందర్శించండి. వివరాల కోసం నంబర్లకు కాల్ చేయండి. దాని కొరకు ఒక ప్రణాళిక దశాదిశ నిర్దేశించి సామాజిక న్యాయం కొరకు సమాజ సేవలో కూడా మేము భాగస్వామ్యం అని చెప్పేసి భావించి ఈ బ్రాహ్మణ వర్గం కూడా పెద్ద ఎత్తున ఆ సమావేశాన్ని తరలి రావాలని విజ్ఞప్తి చేస్తూ నేను బ్రాహ్మణ సేవా సమితి గౌరవాధ్యక్షునిగా ఈ యొక్క నియోగ సంఘంతో అనుబంధం ఉన్నది కాబట్టి వారు ఫోన్ చేయడంతోనే నేను ఇక్కడ ఈ దైవ సన్నిధి లోపల ఈ యొక్క కరపత్ర ఆవిష్కరణ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. కాబట్టి బ్రాహ్మణులందరూ ఇక్కడ శాఖాభేదం లేకుండా మార్చి 19వ తేదీన తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి 16 లక్షల మంది బ్రాహ్మణులు ఉన్నారని చెప్పేసి గత ముఖ్యమంత్రి చెన్నారెడ్డి మానవ అభివృద్ధి సంస్థ లోపల ఏర్పాటు చేసినట్టు దాంట్లో ఆ కాలంలో 12 లక్షల మంది ఉన్నారని చెప్పేసి వాళ్ళు సెలవు చేయడం జరిగింది. ఎందుకంటే సకల జన సర్వే లోపల అప్పుడు బండారు రామప్రసాదరావు గారు, రమణాచార్య గారు, వేణుగోపాల్ అందరూ కూడా ఉన్నారు, పెద్ద పెద్ద మేధావులు కూడా. కాబట్టి ఇప్పుడు ఈరోజు దాదాపు 10 సంవత్సరాలు గడుస్తున్నది. 16 లక్షల మంది బ్రాహ్మణులు ఉన్నారు. ఇవాళ బ్రాహ్మణిజానికి వ్యతిరేకంగా సమాజంలో అనేకమైనటువంటి సామాజిక రుగ్మతలు ఏర్పడ్డాయి. ఆ రుగ్మతలను తొలగించడానికి మనం అందరం కూడా ఐకమత్యంతో అటు బ్రాహ్మణులు కానీ, నియోగులు కానీ, అదేవిధంగా శ్రీ వైష్ణవులు కానీ, అదేవిధంగా ఇది ఆరాధ్యులు కానీ, మధ్వలు కానీ శాఖలన్నీ కూడా శాఖాభేదం మర్చిపోయి ఏకీకృతమై మన బ్రాహ్మణ సంఘాల అభివృద్ధి కొరకు మనం అందరం బండారు రామప్రసాదరావు గారు చేస్తున్నటువంటి కృషిని మనము అభినందిస్తూనే ఈ యొక్క సమస్యలపై పేద బ్రాహ్మణుల కొరకు వాళ్ళ బ్రాహ్మణ సంక్షేమ పరిషత్ లేదు. దాని కొరకు ఎవరు మాట్లాడడం కూడా లేదు. ఎక్కడికక్కడే ఎవరు వారు యమునా తీరుగా మాట్లాడుతున్న సంఘాలన్నీ కూడా ఎక్కడ పోయినా భజన సంఘాలు ఏర్పడినాయి. ఇక్కడ కూడా ఈ భజన సంఘాలన్నీ భజన అనేది మానుకోవాలి. ఎందుకంటే ఏ రంగంలో కానీ ఏ ఏ యొక్క అటు విప్లవ సంఘాలు కానీ, ఇటు కమ్యూనిస్టు సంఘాలు కానీ, కాంగ్రెస్ పార్టీలు కానీ, బీజేపీ పార్టీలు కానీ, ఇవాళ టీఆర్ఎస్ పార్టీ కూడా బ్రాహ్మణ ఒక్క ముహూర్త బలాలు కానీ, లేకపోతే వారి యొక్క మేధాతనం కూడా, మేధస్సును కూడా ఉపయోగించి అలా పార్టీలన్నీ ఎదుగుతున్నా కూడా వాళ్ళ బ్రాహ్మణులకు ఎలాంటి అవకాశాలు కూడా లేకుండా పోయినాయి. కాబట్టి వారిని దృష్టిలో పెట్టుకుని బ్రాహ్మణులందరూ కూడా ఐకమత్యంతో ఈ నియోగి బ్రాహ్మణ సంఘానికి 14వ తేదీన జరిగేటువంటి సర్వసభ్య సమావేశానికి అందరూ కూడా తరలి రావాలని విజ్ఞప్తి చేస్తా ఉన్నా.
దేశ రాజకీయాలను ఏలిన మన నాయకులు, సంస్కరణలు చేపట్టిన మహానుభావులు, ఆర్థిక పరిస్థితులను అంచనా వేసిన అపర చాణక్యులు, ఆ స్ఫూర్తి, ఆ ప్రేరణ ఈ తరానికి ఆదర్శం. సమస్యలపై పోరాటం చేస్తూ దూసుకుపోతున్న ప్రతినిధులు, అన్ని వర్గాల వారితో మమేకమవుతున్న మన వాళ్ళు, ప్రజా ప్రతినిధులుగా ఎదుగుతూ రోల్ మోడల్ గా నిలుస్తున్న యువనేతలు, మన లీడర్ మీ AB6 న్యూస్ లో ప్రత్యేకం.